జై శ్రీరామ్. నా పేరు వెంకట్ తాటికొండ. నేను జిల్లా పరిషత్ సెంట్రల్ జిల్లా పరిషత్ హై స్కూల్ చిన్నహోతూరు వజ్రగరూర్ మండలిలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అలాగే నేను మాలాంటి లైక్ మైండెడ్ ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులతో నిస్వార్థ ఫౌండేషన్ని గత 12 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాము. ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏమంటే పర్యావరణ పరిరక్షణ, విలువలతో కూడిన విద్య అనే 2 లక్ష్యాలతో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ముఖ్యంగా విలువలతో కూడిన శిక్షణలో భాగంగా 10th క్లాస్ పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, ఆర్డిటి సెట్ మొదలైన ఎంట్రెన్స్లకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద ప్రతిభ గల విద్యార్థులకు ఉచిత శిక్షణ అనేది ఇస్తున్నాం 30 రోజులు. అలా గత 10 సంవత్సరాలుగా ఇస్తున్నాము. 100కు 100% ఫలితాలు వస్తున్నాయి. ఈసారి కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అయితే 10 మంది విద్యార్థులకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 30 రోజులు ఉరవకొండ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఒక ప్రతిభా పరీక్ష నిర్వహించి అందులో 30 మంది అమ్మాయిల్ని 30 మంది అబ్బాయిల్ని సెలెక్ట్ చేసి వారికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలోనే పనిచేస్తున్నటువంటి మంచి వ్యక్తిత్వము నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తాము. సో అయితే ఇక్కడ మాకు కొన్ని ఆర్థిక వనరులు కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకు స్టడీ మెటీరియల్, ఒక్కొక్కరికి 250 రూపాయలు విలువ చేసే స్టడీ మెటీరియల్. అలాగే పిల్లలకు ఎందుకంటే పల్లెల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పుడు శిక్షణ పరిపూర్ణమవుతుందని భావిస్తున్నాము. మరి ఈరోజు మా పాఠశాలకు రామాయణ్ గారు దాన ధర్మ ట్రస్ట్ తరఫున ఇచ్చేసి పిల్లలకు అట్టలు ఇచ్చినందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గుంతకల్ నుంచి రామాయణ్ గారు, చిన్నహోతూరు నుంచి సుధాకర్ గారు ఇచ్చేసి పిల్లలకు అట్టలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఇలాంటి పిల్లల కోసమే ఏప్రిల్ 3 నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ కోచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి పూర్తయిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడ చేరాలో తెలియదు. సో వాళ్ళకు ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, ఆర్డిటి సెట్లు ఉంటాయనేది కూడా తెలియదు. వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళకి 30 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళతో ఆ పరీక్షలు రాయిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అట్ ద సేమ్ టైం ఆ శిక్షణలో వాళ్ళకు కేవలం చదువుటే కాకుండా మంచి విలువలు కూడా నేర్పిస్తాం. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా యోగా, ధ్యానం, మెడిటేషన్ ఇలాంటి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో కూడిన శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పిల్లలకు చుట్టుపక్కల విలేజ్ నుంచి వస్తారు కాబట్టి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే పిల్లలకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తే బాగుంటుంది. ఒక్కొక్క స్టడీ మెటీరియల్కు దాదాపు 250 రూపాయలు అవుతుంది. ఒక పిల్లవానికి రోజు మధ్యాహ్నం అప్రాక్సిమేట్గా 50 రూపీస్ కావచ్చు. అలా 30 డేస్కి ఒక 30,000 దాకా అవుతుంది అనుకుంటున్నాము. అదే మెటీరియల్కు ఒక 15,000 కావచ్చు అనుకుంటున్నాము. దీనికి గౌరవ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు పరిశీలించి ఈ అవకాశాన్ని పిల్లలకు అందిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్.